ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగారు, పూజకు టైం అవుతుంది. ఎలా జరిపించాలి పంతులు గారు? వారసురాలు అనుకున్న జాబిల్లి నయవంచకురాలు అని తెలిసింది. వారసురాలతో పూజ జరిపిస్తే నా కోడలు ఆత్మ శాంతిస్తుందని అనుకున్నాను. ఇప్పుడు వారసురాలు రాలేదు. శాంతి పూజ జరిపించడం ఎలా పంతులు గారు? పూజ జరిపించాలనుకుని ఆపకూడదమ్మగారు, అరిష్టం జరుగుతుంది. ఈ వారసురాల స్థానంలో ఇంకెవరినైనా కూర్చోబెట్టి పూజ జరిపించండి. నిజమైన వారసురాలు కాకుండా తనతో పూజ జరిపించుకున్నా మీ కోడలిగా ఆత్మ శాంతించేది కాదు. దేవుడి దయ వల్ల అలా జరగలేదు. ఇక నిజమైన వారసురాలు వస్తుందనే నమ్మకమైతే నాకు లేదు. మయూకతో పూజ పూర్తి చేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. మయూక రా, పూజ చేద్దాం గాని. సరే నానమ్మా. ఆగు మయూక. ఎలా చేస్తుంది అత్తయ్య? మయూక పెళ్లి కానమ్మాయి. పెళ్లి కానమ్మాయిలు ఇలా మరణాంతర కార్యక్రమాల్లో పాల్గొంటే అరిష్టమని విన్నాను. ఈ పూజ వల్ల మయూకకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను తట్టుకోలేను. ఆస్తిలో మాత్రం వాటా అడిగా. ఏ ఇలాంటి పూజను మాత్రం చేయను అంటున్నారు. ఇది న్యాయంగా ఉందా? మీరే ఆలోచించండి. ఆస్తి పొద్దు నా కూతురికే ఇస్తాను. తను కూర్చోనట్టుంది కదా, అసలు ఆస్తులు ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వను. పంతులు గారు, నేను కూర్చోవచ్చా? ఆ దేవుడు ఏ కారణం చేత పున్నమిని ఇంటికి దగ్గర చేశాడో తెలియదు, కానీ అన్ని ఆపదలు పున్నమి చేతిని గట్టెక్కిస్తున్నాడు. పున్నమి చేతుల మీదుగానే అన్నీ జరిపిస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే అసలైన ఈ పూజ పున్నమితో చేయిస్తే ఆ తల్లి ఏ లోకంలో ఉన్నా సంతోషిస్తుంది. అమ్మగారు, మీకేం అభ్యంతరం లేకపోతే ఆ పున్నమి చేతుల మీదుగా ఈ పుణ్య కార్యక్రమాన్ని జరిపించొచ్చా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.